హలో బిజియస్ నేను మీ వరుణ్ గారు అబ్బాయి. ఈరోజు మా హాస్టల్‌లో పెట్టిన లంచ్ అనేది చూద్దాం వచ్చేయండి. ఫస్ట్‌కైతే రోటీ అండ్ రోటీలోకి వచ్చేటప్పటికైతే గనుక చన్న కర్రీ అనమాట. పెద్ద శనగల కూర అండ్ దాంతో పాటు అయితే వైట్ రైస్ అండ్ దీంతో పాటు వచ్చేటప్పటికి సాంబార్ అనమాట. పప్పులా ఉంది బట్ కాకపోతే సాంబార్ అనమాట. సాంబార్ బాగానే పెడతాడు. టేస్ట్‌గానే ఉంటుందనమాట తినేటట్టు. అండ్ అలాగే ఇది వచ్చేసేటప్పటికైతే దొండకాయ ఫ్రై అనమాట. ఈ మధ్య మిమ్మల్ని లైక్ చేయట్లేదు కదా అని చెప్పి బొత్తిగా లైక్ చేయడమే మానేశారు. ముందైతే వీడియోకి లైక్ కూడా చేసేయండి. అండ్ దాంతో పాటు వచ్చేటప్పటికైతే ఇంకా కర్డ్ మాకు ఇదివరకైతే ఓన్లీ మార్నింగ్ టైంలో మాత్రమే కర్డ్ పెట్టేవాడనమాట. ఈవినింగ్ టైం అయితే బటర్ మిల్క్ ఉంటుంది. పెరుగుండేది కాదు. ఇప్పుడేంటంటే ఈవినింగ్ టైం కూడా పెరుగు పెడుతున్నాడనమాట. ఈ మధ్యన వీడియోస్ కొంచెం అందుకని నైట్ టైం డిన్నర్‌లో కూడా కర్డ్ చూపిస్తున్నాను. అండ్ దాంతో పాటు వచ్చేటప్పటికైతే వడియాలు. డైలీ వ్లాగ్స్ పెట్టమంటున్నారు కదా అని చెప్పి డైలీ వ్లాగ్స్ కూడా పెడుతున్నాను. బట్ కాకపోతే ఏంటంటే ఫుడ్ వ్లాగ్ చూసినంత బాగా డైలీ వ్లాగ్ వెళ్ళట్లేదనమాట. సో, అందుకని చెప్పే మళ్ళీ డైలీ వ్లాగ్స్ పెట్టడం మానేసాను అనమాట. ఒకటో రెండో పెడుతున్నాను. బట్ ఆ ఒకటో రెండో కూడా పెద్ద వెళ్ళట్లేదు. అందుకనే పెట్టట్లేదు. ఇంకా టేస్టింగ్ వచ్చేటప్పటికైతే దొండకాయ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ సాంబార్ టేస్ట్ కూడా బాగుంది. అండ్ అలాగే రోటీ విత్ చన్నా కర్రీ టేస్ట్ కూడా బాగానే ఉందన్నమాట. బట్ కాకపోతే రోటీకి అంతగా పర్ఫెక్ట్‌గా అనిపించలేదు. ఉట్టిగా చన్నా కర్రీ అయితే బాగానే అనిపించింది. సో, ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.